వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మన ఇష్టం. ముందుగా టీ18 న్యూస్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. గోదావరికనిలోని కోదండ రామాలయంలో బుధవారం రోజున శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఓవైపు మండే ఎండలతో పట్టణమంతా ఎండ వేడిమితో నిప్పుల కొలిమిలా మారినప్పటికీ ఎండను సైతం లెక్క చేయకుండా భక్తి పరవశంతో మంత్రముగ్ధులై శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని కనులారా తిలకించి ఆ జగన్నాథుణ్ణి కనులారా దర్శించుకునే భాగ్యం కోసం పట్టణ ప్రజలంతా తండోపతండాలుగా కోదండ రామాలయానికి తరలివచ్చారు. మంగళ వాయిద్యాల బాజా భజంత్రీల చప్పులతో వేద పండితుల వేద మంత్రాల నడుమ ఆ స్వామివారి కళ్యాణం కనులారా తిలకించడం ఎంతో రమణీయమని భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏడాదికోసారి జరిగే ఈ శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులై జన్మ పావనమైందని భక్తులు ఆనంద పరవశంతో జై శ్రీరామ్ అంటూ ఆలయ ప్రాంగణమంతా శ్రీరామమయంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఘనమైన ఏర్పాట్లు చేయించిన స్థానిక ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేశారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఆలయంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా ఏసీపీ మడత రమేష్ వెల్లడించారు. అక్షంతలు తీసుకొని ఆ కలిసే చెంబులో వేసి నమస్కారం చేయండి. మీరందరూ కలిసిన అక్షంతలు వేసి దండం పెట్టండి. మీ అందరికి ఇక్కడ ఆచార్యులు చేస్తారు. ఆ దేవుడి ప్రేమాల మీద దేవుడి మీద మీ అందరి మీద కూడా మేము ఇప్పుడు చేద్దాం. మేడం వాస్తు ప్రతిసన్నాచు శస్యషన్నత్రిపదే సంజరుష్పదే వాస్తోష్పదే శక్మయా సగం సదా దేశక్షేమ హిరణ్య గాదుపత్యః ఆవాక్షేమోమతే యోగోవరన్ యూయంబాంతు స్వస్తి విస్సరారః అమీవః వాస్తో తదనంతరం రక్షార్థే రక్షాబంధనం ముదరం జగరిష్యే. చక్కగా మండప శుద్ధార్థం పుణ్యావాచన చేసుకున్నాం. ఇప్పుడు మీ అందరికీ అంటే మంగళ లీలాంజన మంత్ర పుష్పార్థ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నో చక్ర ప్రచోదయాత్. దక్షిణకరే యమానీనాం భావకరే కంగణం బద్ధ్వా. మేళం వాయించండి, కీర్తన వాయించండి. బద్ధోబలి రాజా దానమే మహాబల రక్షా బలరామాచరే ముహూర్తస్య ముహూర్తో అస్తు. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వల్లనే గత 10 సంవత్సరాల నుంచి కూడా మనకు కిరాణా మార్కెట్ అసోసియేషన్ మరియు రైస్ మిల్ అసోసియేషన్ 7 బస్తాల బియ్యము మరి దానికి కావాల్సిన సామాన్లు ఈ యొక్క పులిహోర ప్రసాదానికి మీరందరూ కూడా అన్ని కర్మలు అన్ని చేస్తున్నారు. మీ అందరికి కూడా దినదిన అభివృద్ధి కలగాలి, మీ అందరికి కూడా వంశ అభివృద్ధి పొందాలని, మీ అందరికి కూడా మనందరూ కూడా మంచి మంచి పదవులు రావాలని కోరుతూ మీ అందరికి అనేక ఆశీస్సులు తెలుపుతూ మీకు మీ అందరికి కూడా మంగళాశాసనం రామచంద్రుని చేస్తున్నాం. ఇప్పుడు వివాహాగారమే త్వా యుంజాన ప్రథమిదినాగారమే త్వా యుంజాన ప్రథమిదినా
अग्निर्ज्योतिज्या पृथिव्या वरदो शुक्लाय मनसा देवत्सु वर्यो सुवर्या दीपो बृहच्छोदे करिष्यदा सविता प्रसुवादिदान् युक्त्वाय मनसा वयं देवस्य विदस्य विदे सुवर्गे या शक्ते దేవా అలాపు 200 టెంట్లు 300 టెంట్లు వేసుకొని 100 ఫీట్లతోని పెద్ద స్టీల్ 200 ఫీట్లతోని పెద్ద మండపం వేసుకొని మనందరికీ కూడా బాగా ఉండాలని మనమందరం కూడా మంచిగా వెయిట్ చేసి వచ్చే సంవత్సరం కూడా ఇంత కన్నా వైభవంగా దృష్టిదోషం కలగకూడదని బాసిగా మందరం అంటే ఏంటంటే అందంగా ఉంటే మానవ దృష్టి అంత చండాలం దృష్టి ఇంకోటి లేదట. ఎందుకంటే మన దృష్టి మంచిగా లేకుంటే రాళ్ళు కూడా వలుగుతాయి. అట్లా దృష్టి దోషం కలగకుండా ఉండేటందుకు పూర్వకాలంలో నాకు తెలిసిన ఇప్పుడు ఆనాడు వ్యాధులు అయిపోయి చిన్నగా అవుతున్నారు. అందులో మళ్ళీ బంగారంతో కూడుకొని చేస్తున్నారు. అందుకోసం అని చెప్పి ఎందుకోసం లలాటే దృష్టి దోష నివారణార్థం బాజికా బంధనం కృత్వా అని చెప్పి ఆ యొక్క స్వామివారి కూడా చూడండి. స్వామివారి మనకు అందరికీ ఆశీర్వాదం ఇచ్చే వారికి కూడా అంటే మనలో భక్తి ఎంత ప్రపత్తి పొంగి పుడుతుందో భగవంతుని యొక్క ఆశీస్సులు పంపుతారు. అంటే మనకు అంత దివ్యమైన భక్తి ఉంది. ఆ యొక్క స్వామివారికి ఇప్పుడు చేశాం చక్కగా. ఇప్పుడు శుభే దేవంగుణ విశేష విశిష్టాయాం అస్యాం శుభేదో అత్యగరిష్యే ఇప్పుడు మనకు దానం చేసుకోవాలి. అందుకోసం అని చెప్పి గురువు గారు అంటే ఎవరు తండ్రే గురువు, తల్లే గురువు కూడా సప్పట్లతోని స్వామి వారికి నమస్కారం చేసుకోవాలి. సీతారామచంద్ర స్వామి గోవింద. యజ్ఞోపవేదం పరమం పవిత్రోపయామి సహజం యజ్ఞోపవేదం పరమస్తుతే శ్రీరామచంద్ర స్వామి గోవింద. మళ్ళీ ఆచమనం చేయమంటున్నారు. ఆచమనం చేస్తారు. అయిన తర్వాత మన శాసనసభ్యులు గారు వచ్చినప్పుడు స్వామివారు ఏం చేయాలి మనకు ఇక దేవాలయం డెవలప్మెంట్ అని అడిగారు. మీరు మొదలు అడిగారు. కూర్చొని మాట్లాడదామని చెప్పి అక్కడ కూర్చోబెట్టి చెప్పాం. మాకు ఇక్కడ మా శివాలయానికి రామాలయానికి మరియు అక్కడ పెద్ద గేటుకు రాజగోపురాలు అంటాము, దాన్ని గాలి గోపురాలు అంటారు. అవి కావాలి అండి అని అంటే నేను చేస్తా అని చెప్పి వాగ్దానం చేశారు. ఇప్పుడు కూడా వారు మైక్ తీసుకొని చెప్పిపోతూ మళ్ళీ కూడా చెప్పి చేయకుంటే బాగుండదు, నేను చేసి చూపెడతా అని చెప్పి వాగ్దానానికి నవరత్నాలు పొదిగినాయి వినరా చేసి పెట్టడం జరుగుతుంది అని చెప్పి వాగ్దానం చేశారు. మనమందరం కూడా దాన్ని ఎక్కడి నుంచి అని అంటే చివరి నుంచి తీసుకుని వస్తే అందరం కూడా ఇప్పుడు ఆ సింహాసనం వేసాం. భక్తి కొద్ది మన ఆత్మనే భక్తిగా సింహాసనం వేసాం. ఇప్పుడు అంటే దది మాది మిశ్రుతం. పెరుగు, దది అంటే పెరుగు, మధు అంటే తేనె, తర్వాత పంచదంతం మిశ్రం చేసి దాని మధుమంత్రంతో వచ్చేసి ఆగమనం చేసి స్వామివారికి. ఎందుకంటే ఆయన వచ్చింది అయోధ్య నగరం నుంచి, ఇది మిథిలా నగరం. ఎన్ని రాత్రులు ఎన్ని పగలు గడుపుకొని ఎంత వేడైందో ఆ వేడంతా ఉత్తరవాక్యోచ్చారపూర్వకం మధువర్గం త్రిప్రాస్య భగన్మంత్రేణ తుష్టూష్ణి అమృతోపస్తరణమసీత్వా కపత్పీత్వా ఓం అమృతోపస్తరణమసీ ఓం విరాజోదో
అవాదిరధామన్యో హృదయన మిత్రావరుణా సచేతే గట్టివేలం భద్రావస్త్ర ఇప్పుడు తప్పు చక్కగా పెరుమాళ్లకు పట్టువస్త్రాలు సమర్పించడం జరిగింది. అమ్మవారికి పట్టుతీర సమర్పించడం జరిగింది. ఇప్పుడు స్వామి అడుగుతున్నాడు, ఇది మీ కుమారుడు ఎంత వేదన మీరు వేస్తున్నారు కదా, మీద ఎగబడుతున్నారు. కానీ శ్రీవత్స కౌస్తుభ లక్ష్మీ మనోరవక్షస్థలయ రుక్మాని జాంబవతి సత్యరామారాధ్యానిక గోపిక సౌందర్య శోభిత తిథివారకంద్ర మనుకూల స్వస్తి సర్వే గ్రహ శుభ ఏకాదశ సుప్రీత సుప్రసన్న చూడండి, శ్రీమరాది నారాయణస్య అచింత్య శక్తి ప్రియమానస్య మహాజలోక మధ్యే బ్రహ్మాణానాం అనేక కోటి బ్రహ్మాండానామేకదమే విద్యా ప్రకృతి మహదాంగారాకాశవాయు వక్రిజల పృథివ్యాపస్తరణే సప్తాభినవిదై రామృతే ఆధార శక్తి శ్రీ వరాహ కూర్మానంత ఐరావదాత్యస్త దిక్తో ప్రతిష్ఠితస్య పణిరాజరాజ చేతస్య తాత్త పరామండల వండిదే ఐరావత పుండరీక వామన కుమరాంజల పుష్పదండ సార్వలోమ సుప్రదీకాశ్చ అష్టదిగ్గంధి శుద్ధో తండా దంబిదే లోకాలోకదలయతే యవనేక్షురాశక్తి నది క్షీరార్ణో శుద్ధో నగ పరివృతే ఇంద్రాగ్నియమని దుష్యశృంగా పంచదశే పర్వతాధిష్ఠిరే అంగవంగగలి సమగతమాలవదే పాలదు మలయాచల ద్రవిడ కావేరీ కృతమాలా తామ్రపర్ణి విశోగా కౌశకి గండకి విచిత్రికా వశిష్ట ప్రవరాకాశమీ సరయూ ప్రవృతే అయోధ్యా మధురామాయ కాశీ గాంధీవంతిగా పురీ ద్వారావతీర్ణ వెంకటాచలాది పుణ్యక్షేత్రే వేదోక్త దిగ్బాయే శ్రీ భూజా మల్లిక సంశేషనాక్రాంత పీనస్తరాంబోజ కాలగ్రామదాన హిరణ్యదానం తుభ్యమహం సంప్రదతే నమః ప్రతిగృహ్యత స్వామివారు ఉన్నారు, ప్రతిగృహ్ణామి మీరు ఇచ్చేయండి, నేను తీసుకున్నా. మంగళ్య సూత్ర దేవతాభ్యో నమః సర్వేషాం భక్తానాం దృశ్య సీతారామచంద్ర స్వామి గోవింద సీతామాయికి పవన సుత హనుమానికి అందరూ కూడా మనము ఆ శ్లోకం అనుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకుందాం. అందరూ కూడా చెప్పండి. మాంగళ్యం మాంగళ్యం తంతునానేన తంతురాణీన లోకరక్షణ లోకరక్షణ హేతున కండే భద్రాని శుభగే ఇప్పుడు మీ యొక్క రామచంద్రుని యొక్క తలంబరాలు, ఆ రామచంద్రుని తలంబరాల వల్ల ఇప్పుడు
జరిగింది. మంజురావు గారు అందరూ కూడా మన మధుసూదన్ ఆధ్వర్యంలో పెళ్లి జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ సీతారామయ్య కట్నాలు అన్లేనే అద్దు లేట్ అవుతుంది అమ్మా. ఇంత మందిలో ఏమవుతావు సాయంత్రం రా నిమ్మలంగా. బియ్యమా అవి ఇక్కడ అంతే, నువ్వు ఏం మాట్లాడకు, తర్వాత మాట్లాడుకో, ఏమనుకో. అమ్మా జరిగే నువ్వు కిందికి. అరే ఎట్లా అమ్మా నువ్వు సాయి అంటే కడకి కూలిపోయే అవకాశం ఉంది. దయచేసి పోలీసు అనేది సహకరించి మనోడే రామన్నానే నాన్న వెనక జరుగు. బూత్ కూడా రాదమ్మా. అట్లా పెట్టకు నాని, అట్లా పెట్టండి. మాట్లాడండి. వీడియో
చదివించు 51 రూపాయలు. ఒక్క దిశ 20 రూపాయలు చదివించారు స్వామికి. ఐదుపల్లి 11 రూపాయలు చదివించారు స్వామికి. కాండోలు వెంకటన్న 100 రూపాయలు సమర్పించారు స్వామికి. చెలికల్ రాజు 50 రూపాయలు చదివించారు స్వామికి. పల్ల సంపద 50 రూపాయలు చదివించారు స్వామికి. పాలపల్లి సమ్మయ్య 50 రూపాయలు సమర్పించారు స్వామికి. సమర్పించారు స్వామికి. అశోక్ శ్రీరామ్ నవీన్ 60 రూపాయలు సమర్పించారు స్వామికి. గణపతి రామారావు 20 రూపాయలు సమర్పించారు స్వామికి. ఈ అన్ని 20 రూపాయలు సమర్పించారు స్వామికి. 1000 రూపాయలు 50 రూపాయలు సమర్పించారు స్వామికి. ఇంకా తిరుపతి 100 రూపాయలు సమర్పించారు స్వామికి. జరుగుల జగదీష్ 100 రూపాయలు సమర్పించారు స్వామికి.